హలో 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 బ్రదర్ బ్రదర్ నమస్తే బ్రదర్. నమస్తే అండి. మా పాలకొట్టు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నా. నేను పాలకుర్తి నియోజకవర్గం నుంచి. ఏం పేరేనా? అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్ బ్రదర్. చూస్తున్నారా మా లైవ్? చూస్తున్నానండి. ఓకే. ఏంది ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తుంది బ్రదర్ మీకు పాలకుర్తి నియోజకవర్గం నుంచి 1 year పరిపాలన చూస్తే? బాగానే ఉంది సార్. బాగా నచ్చిందా? బాగానే ఉంది సార్. అంటే ఎట్లా, దేని ఏ అంశాల మీద మీకు మంచిగా ఉందో చెప్తే మేము అంశాల మీద బాగాలేదండి. అంటే రైతు సంక్షేమానికి సంబంధించి, రైతు సంక్షేమానికి సంబంధించిన దాంట్లో మాకైతే సాటిస్ఫై కనిపించట్లేదని రైతులు చెప్తా ఉన్నారు. ఈరోజు గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళ ఇది పాము కాటులు అవుతున్నాయి, విషారాలు తిని చచ్చిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు చెప్తున్నారు. నేను వింటా ఉన్నా. ల్యాండ్ ఆర్డర్కి సంబంధించిన దాని మీద కూడా సరిగ్గా లేదు, వాళ్ళు పోలీసు వాళ్ళకి గొడవ పడుతుందని చెప్పి నేను వింటా ఉన్నా. నాకు అనిపించింది అంటే ప్రజలు సబ్బండ వర్గాలు అయితే సంతోషంగా లేరు అనేది నేను చెప్తాను. రైతు అంటున్నారు కదా మీరు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా రైతు అయిపోయింది, రైతు కూడా సంతోషంగా ఉన్నారండి. మళ్ళీ మాకు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఎందుకు రోడ్లు ఎక్కుతా ఉన్నారన్న రైతులు? అది ఇటు 2 లక్షల పైకి ఉన్న వాళ్ళకి కాలేదండి, 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయినాయండి. కాలేదని చెప్పేసి ప్రజలు అదవుతున్నారు కదన్నా. మొత్తం ఒక విలేజ్ నాయకులు వాళ్ళు అలా చేపిస్తున్నారండి. 2 లక్షలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి అయిందండి. అదే 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకత్వంలో ఉన్నప్పుడు 2 లక్షలు చేశారండి కేసీఆర్ గారు. చేయలేదు కాబట్టి వాళ్ళని ప్రజలు అధికారంలోకి దూరం చేసిరు బ్రదర్. వీళ్ళు చేస్తారని చెప్పేసి ఇలా అధికారంలోకి వచ్చారు. లోపల ఉన్న వరకు ప్రతి ఒక్కరికి అయిపోయిందండి. అయిపోయిందా? మరి ఎందుకు ఈ రోజు రైతు రుణమాఫీ మీద పండినాయండి, సన్నోట్లు పండినాయి, వాటికి కూడా 2800 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. మీరు పాలకుర్తి నియోజకవర్గమే కదా బ్రదర్? అవునండి. అక్కడ ఎక్కువ వ్యవసాయం, ఎక్కువ వరి పంట అంటారు, అవునా కదా? అవునండి. మీకు ఎన్ని ఎకరాలు ఉందన్న? మాకు 4 ఎకరాలు ఉందండి. అంటే ఎన్ని సన్నోట్లు పెట్టిన వల్ల ఎన్ని దొడ్డోళ్ళు పెట్టినావు? మొత్తం సన్నోట్లే పెట్టినామండి. అంటే ఇంట్లోకి ఎన్ని ఉంచుకుంటావు, మొత్తం అమ్మడానికి ఎన్ని పెడతావు? 1 ఎకరం మాకు ఉంచుకుంటే 3 ఎకరాలు అమ్మినామండి. అంతేనా? మామూలుగా అయితే ఎక్కువ అంటే ఇది సన్నోట్లకు సంబంధించిన దాని మీద ఎన్ని రోజులకు వస్తుంది పంట, దొడ్డోట్లకి ఎన్ని రోజులకు వస్తుంది పంట? ఎన్ని రోజులకు వస్తుంది నా సన్నోట్ల పంట? ఎన్ని రోజులకు వస్తుంది? ఇప్పుడు మనం పెట్టే బీపీటో లేకపోతే అదో ఇదో, లేకపోతే దొడ్డోట్లకి ఎన్ని రోజులకు వస్తుంది పంట? అంటే సన్నోట్లు ఎక్కువ వస్తాయండి, దొడ్డోట్లు తక్కువ కాలంలో వస్తాయండి. దొడ్డోట్లు తక్కువ కాలంలో వస్తాయి. ఎంత ఉంది ఇప్పుడు మార్కెట్లో సన్నోట్లకు? మా బయట అమ్ముకుంటే ఎంత అండి? 1800 1900 అట్లా ఉందండి. వడ్లు అమ్ముకుంటే మీరు మామూలుగా ఓకే, మీరు మామూలుగా వడ్లు అమ్ముతారా లేకపోతే దాన్ని బియ్యం పట్టించి బియ్యం అమ్ముతారా? వడ్లే అమ్ముతామండి. లేదండి, తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా వడ్లు 21 ఎందుకు అమ్ముతారండి? 4 రోజులు ఎండబెట్టుకొని మంచిగా ప్రశాంతంగా మిల్లుకు తీసుకుపోయి 4,000 రూపాయలు 5,000 రూపాయలు బియ్యం క్వింటాల్కి అమ్ముతారు. అవి అన్ని ఎకరాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఊర్లలో అంత ధాన్యం ఏడదాస్తారండి. ఏమో మరి చాలా మంది నాకు తెలిసినంత వరకు వ్యవసాయ కుటుంబం ఎవరు ఈ రోజులలో పొలాల్లో కోసిన వడ్లని ట్రాక్టర్లు లారీలలో తీసుకుపోయి మార్కెట్ లో కోసి అమ్ముతున్నారండి. అంతేనా? మరి మీ పాలకుర్తి దాంట్లో రైతు బంధు అంటున్నారండి. రైతు బంధు ఎవరికి ఇస్తున్నారండి? కేసీఆర్ అది దేని గురించి అమలు చేశారండి రైతు బంధు? అసలు రైతు అనేది ఒక పంట సాయంగా రైతుకి ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి సందర్భం బ్రదర్. ఓకేనండి, కరెక్ట్ మీరు చెప్పింది. ఓకే, ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉంది, 50,000 వస్తున్నాయండి. 100 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు పండించకపోయినా వాళ్ళకి ఎన్ని లక్షలు పోతున్నాయండి? అదే అంటున్నా, 100 ఎకరాలు సరే 100 ఎకరాలు ఉన్నానికి ఎన్ని లక్షలు పోతున్నాయి? లాస్ట్ టైం మన మాజీ మల్లారెడ్డి చెప్పారు, నాకు 260 కోట్లు రైతు బంధు వస్తున్నాయి అని చెప్పారు. ఎకరం లేని రైతు అందరికాడ అని చెప్పి 260 కోట్లు నాకు రైతు బంధు వచ్చిందని చెప్పేసి మంత్రి చెప్పాడు కదా, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పాడా? లేకపోతే యూట్యూబ్ ఛానల్లో విన్నారా? ఎకరం లేని వాళ్ళకు కేసీఆర్ ఏమి ఇచ్చాడండి? ఎకరం లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు అని చెప్పేసి బ్రదర్. మీ పేరు ఏం పేరు అన్నారు? మళ్ళీ అనిల్. నేను ఒకటే అంటున్నా, ఏమి ఇచ్చారు అనే దానికి సంబంధించిన దాని మీద ప్రజల్లో మీరు అడిగే క్వశ్చనే వచ్చింది. వాళ్ళకి అధికారాన్ని మాత్రం దూరం చేసి నిమ్మలంగా అయితే ఆడ ప్రశాంతంగా ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. అంటే నేనేమంటే వాడు ఏది ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించిన దాని మీద నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు చెప్పింది ఏంది? 41,000 కోట్లు కావాలని చెప్పారు. ఆ తర్వాత మేనిఫెస్టోకి వచ్చేవారు 31,000 కోట్లకు పోయింది. ఆ తర్వాత ఇప్పుడు 18,000 కోట్లతోటి కంప్లీట్ అయింది. అయితే మొత్తం రుణమాఫీ అయినట్ట కానట్ట?
అంటే ఇది నా ప్రాస్పెక్టివ్ కాదు, ఇది నా ప్రాస్పెక్టివ్ కాదు అనిల్ బ్రదర్. నేను అనేది ఏంటంటే జనాలు అడుగుతుంటే నేను నిజంగా మీలాంటి నిజంగా మీకు కూడా తెలియాలి కదా, మీరు కూడా చెప్తూ ఉన్నారు కదా అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. నా ప్రాస్పెక్టివ్ వాళ్ళు చెప్పేది రైటేనండి. వాళ్ళు 2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ కంపల్సరీ చేశారండి. 2 లక్షల పైన ఉన్న వాటికి రుణమాఫీ కాలేదు. వాళ్ళు కూడా అదే చెప్తున్నారు ఇప్పటికి. ఇప్పుడు 2 లక్షల పైకి ఉన్న అమౌంట్ కట్టుకోమని చెప్తున్నారు. వాళ్ళు ఇంకా కడతలేరు రైతులు. అది వాళ్ళ తప్పు కాదు కదండి. కరెక్టే. ఇప్పుడు మీరు అన్న దాంట్లో కూడా నేను ఐక్యభవిస్తా బ్రదర్. ఇప్పుడు సపోజ్ ఎట్లా ఉంటుంది అంటే, నాకు ఒక 2 లక్షల రుణమాఫీ నుంచి ఒక 2.5 లక్షలు ఉందని చెప్పుదాం. రైట్, పెద్ద రైతు ఒక 5 ఎకరాలు ఉంటాయి. మామూలుగా అయితే ఎకరానికి మనకు తెలుసు కదా 36,000 నుంచి 40,000 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఏది రైతు రుణం, అంతే కదా, మీకు తెలిసింది, మీరు కూడా ఉన్నారు కాబట్టి. అంటే ఒక 10 ఎకరాలు ఉన్న వాళ్ళకు వాళ్ళు తీసుకొని వచ్చేసి ఒక 5 లక్షలు తీసుకుని అనుకున్నాం. 36,000 లెక్క చూసుకుంటే 3.5 లక్షలు తీసుకొని వచ్చేదామని అనుకున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్తో కలిసి ఒక 4 లక్షలు అయిందని అంటున్నారు. మీరు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు మీరు ముందు కట్టేయమని చెప్పేసి అంటున్నారు. రైట్, అంటే వాళ్ళు ఏమంటున్నారు, మీరు చేసేయండి ఫస్ట్ 2 లక్షల రూపాయలు, మీరు ఏదైతే హామీ ఇచ్చినట్టు మీరు చేసేయండి, మీరు 2 లక్షలు కడతామని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వీళ్ళు ఎవరు తప్పు, రైతు తప్ప, బ్యాంక్ అధికారి తప్ప, ప్రభుత్వం తప్ప? ఇది చెప్పిన ఇప్పుడు రైతు తప్ప ప్రభుత్వం తప్పు కాదండి. తప్పు ఎట్లయితుందండి, 2 లక్షలు ఉన్న వారికి రుణమాఫీ కాకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని తప్పు అని నిలదీయొద్దండి. 2 లక్షల వారికి రుణమాఫీ ఉన్న వాళ్ళది అయిపోయింది కదా. నాకెందుకని అంతకు మా ఇంట్లో మా నాన్నకి 1,00,000 రూపాయలు ఉండదండి, 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిపోయింది కదా నాకు. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరేమో అది 1,00,000 రూపాయలు రుణమాఫీ అయిపోయిందని చెప్పేసి మీరు అంటున్నారు. చాలా మంది మరి ప్రజలు ఈరోజు మేము ఒకసారి గట్టిన బయటకు ఎప్పుడైనా విలేజ్ టైప్లోకి వెళ్ళేటప్పుడు విపరీతంగా, అంటే ఒకసారి మా ఛానల్ చెప్తున్నారండి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పించి ఎవరు చెప్పట్లేదండి. రైట్, ఇదే విషయం మీద మీరు మంచి అడ్జస్టర్ బ్రదర్. నిజంగా మీరు ఒక్కసారి మీ పాలకుర్తి నియోజకవర్గంలో ఒకసారి ట్రై చేయండి. నిజంగా అట్లాంటి బీఆర్ఎస్ నాయకుడికి ఒక నిమిషం, బీఆర్ఎస్ నాయకులకు ఎవరికైనా రైతు రుణమాఫీ అయినా కూడా మాకు కాలేదు అని చెప్పేసి ఎవరైనా రైతులతో చెప్పిస్తే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. మేము ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఓకేనండి. ఇప్పుడు మాకు ఎర్రబెల్లి దయాకర్ వచ్చి 15 ఏళ్ళు అయిపోయిందండి. ఆయన లాస్ట్ సారి మంత్రి కూడా అయ్యాడండి. చెన్నూరుని రిజర్వాయర్ అని ఒక రిజర్వాయర్ ఓపెన్ చేశారండి. అది దుగ్గల శ్రీనివాసరావు ఉన్నప్పుడు ఓపెన్ చేశారండి. అది ఈయన ఒక మంత్రిగా ఉండి ఒక రిజర్వాయర్ కూడా కంప్లీట్ చేయలేదండి. ఎందుకు చేయలేదండి? చేయలేదు కాబట్టి జనాలు ఓడగొట్టిరండి. మీరు మళ్ళా గతంలో కంపేర్ చేయకూడదు. మీరు ఓడగొట్టిననే చెప్పొద్దండి. ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు మరి ఈయన ఒక 5 ఏళ్ళు మంత్రిగా ఉన్నాడు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు మంత్రి దగ్గరే కదా, ఎర్రబెల్లి దయాకర్ గారు 10 ఏళ్ళ పాటు అధికారం కాంగ్రెస్ మనం ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 ఏళ్ళు మంత్రిగా చేసిండు కాబట్టి చేయలేదు. కాబట్టి ఇప్పుడు యశస్విని రెడ్డి గారు 5 ఏళ్ల పాటు ఏం చేయకపోయినా కూడా మళ్ళీ ఒకసారి గెలిపిస్తామని చెప్పేసి అంటున్నారా మీరు? నేను గెలిపిస్తామని అంటలేనండి, నేను దయాకర్ రావు గారిని అడుగుతున్నాను ఎందుకు చేయలేదు. 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, అదొక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఇప్పుడు 5 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు దయాకర్ రావు అడిగితే కేసీఆర్ గారు ఏం కాదనకపోతుండే. అది ఎప్పుడో 15 ఏళ్ళు 20 ఏళ్ల క్రితం దుగ్గల శ్రీనివాసరావు ఉన్నప్పుడు చెన్నూరు నియోజకవర్గం ఓపెన్ చేస్తే ఇప్పటికి 17-18 ఏళ్ళు అవుతుంది. అది ఇంకా కంప్లీట్ కాలేదండి. రైట్, ఇదే విషయం అదే ఇప్పుడు కేసీఆర్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ కావచ్చు, మన హరీష్ రావు వాళ్ళ దాంట్లో 5-6 ప్రాజెక్టులు అయిపోయినాయి. రంగనాయక సాగర్ గానీ అయిపోయినాయి కదండి. ఇవి ఎట్లయిపోయాయండి? అదే అంటున్నా బ్రదర్. నేను ఏమంటున్నా అంటే, ఒక ప్రాజెక్ట్ అనేది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్లో దాని కింద కొన్ని రిజర్వాయర్లు ఉంటాయి. ఆ రిజర్వాయర్లకు సంబంధించి లింక్స్ ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు నడిచిందండి. వీళ్ళు నడిచి కూడా ఒక 1 ఇయర్ అవుతుంది కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన అప్పులే మస్తున్నాయి ఆడ. వాళ్ళ అప్పులకు మిత్తి కట్టనికే అవుతుంది వాళ్ళది. రైట్, మంచి సబ్జెక్ట్ వచ్చారు బ్రదర్. రైట్, మంచి సబ్జెక్ట్ వచ్చారు. నేను ఒకటే చెప్తా, కేసీఆర్ అప్పులు చేసిన దాంట్లో రైతు బంధు ఇవ్వచ్చు, రైతు రుణమాఫీ చేయొచ్చు, లేకపోతే రైతు బీమా ఇవ్వచ్చు, లేకపోతే తులం మన ఏమంటారు దాన్ని కళ్యాణ లక్ష్మి ఇవ్వచ్చు, లేకపోతే బతుకమ్మ చీరలు ఇవ్వచ్చు, అది చేయొచ్చు. కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ సంక్షేమ పథకాలకు సంబంధించిన చీరలు అన్నారు కాబట్టి చెప్తున్నాను. బతుకమ్మ చీరలు దేనికి వాడుతున్నారు తెలుసా ఊర్లలో? ఇప్పుడు నాట్లలో సీజన్ వేస్తున్నారు కదా, అవును, ఆ నారు మోయడానికి వాడుతున్నారు బతుకమ్మ చీరలు. రైట్ అన్న, ఏదేమైనా కూడా ఇక్కడ ప్రజలు దానికి వాడుతున్నారు, దీనికి దాని వల్ల చేనేత వ్యవస్థ బతుకుతుంది కదా.
చేనేత వ్యవస్థ బతుకుతుందని అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రం అప్పులు చేసి ఒకరికి పెట్టడం న్యాయం కాదు కదా. రైట్, అనిల్ మంచి క్వశ్చన్ అడిగినావు నువ్వు కూడా. నేను అదే విషయంలో వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మేనిఫెస్టోలో ఏమో బతుకమ్మ చీర అని చెప్పేసి 300 రూపాయలు 200 రూపాయలు ఇస్తున్నారు. లేదు మేము 2000 రూపాయల చీర ఇస్తామని చెప్పేసి హామీలో పెట్టారు బ్రదర్. మరి అప్పుడు తెలియదు అప్పులు, అప్పుడు తెలియదు అన్న అప్పులు. మంచి చీర ఇస్తాం మేము, చాలా అద్భుతమైన చీరలు ఇస్తాం. ఈ బతుకమ్మ చీరలు అనవసరంగా మీరు చెప్పినట్టే ఏది చైన్లకు కడుతూ ఉన్నారు, కానీ మేము అసలు మంచిగా 500 నుంచి 1000 రూపాయల చీరలు ఇస్తామని చెప్పారు కదా. ఇస్తారు కావచ్చు, మరి ముందు ఇస్తారు కావచ్చు, చూద్దాం. ఇప్పుడు వాళ్ళు వచ్చేది ఒకటే బతుకమ్మ పోయింది కదా. అచ్చా, ఎన్ని బతుకమ్మలు పోతాయి అన్న ఇట్లా. సరే పోనీ, ఏదైనా మనం మంచిదే. మీరు యాజ్ ఏ మీ ప్రాస్పెక్టివ్ సంబంధించిన ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి బతుకమ్మ చీర ఇస్తేనే ఇన్ని రోజులు బతుకమ్మలు ఆడిరండి, ఆ చీరలు కట్టుకుని ఆడినారండి. కేసీఆర్ గారి ఫ్యామిలీ కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ ఇళ్లలో ఉండే పిల్లలైనా వాళ్ళ వైఫ్లైనా ఇవే చీరలు కట్టుకుని ఆడారండి. రైట్, అనిల్ గారు మంచి క్వశ్చన్ చేసినారు మీరు, మంచి దానికి సంబంధించిన దాని మీద కూడా. మన ఇంట్లో కూడా ఉన్నారండి ఆడవాళ్ళు, అదే చీరలు కట్టుకుని అయితే ఆడలేదు కానీ ఎవరు. నేను దాని వెనకమ్మటి ఒక వ్యవస్థని బతికించడం ఉంటుంది, ఒక చేనేత వ్యవస్థ, లేకపోతే వాళ్ళ మన రాష్ట్రంలోనే ఒక దాన్ని నమ్ముకొని ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ ఉంటుంది, దాన్ని నమ్ముకొని ఉన్నటువంటి కొంతమంది కార్మికులు ఉంటారు, దాన్ని కూడా బతికించే ప్రయత్నంలో భాగంగా తీసుకొని రావచ్చు. రైట్, ఏదేమైనా కూడా దాంతో పాటుగా నేను అనేది ఏంటంటే సింపుల్, పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన దాని మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ రాగానే అక్కడ ఉన్నటువంటి కొన్ని పంటలు మునిగిపోయినాయి అని చెప్పేసి చాలా హల్చల్ అయింది. మీకు ఐడియా ఉందా అది? పంటల అవును, అప్పుడు లాస్ట్ అదేంటి కరెంటు సరిగా రాక నీళ్లు అది అయిపోయిందని చెప్పేసి ఒక రిజర్వాయర్, కరెంటు రాకపోతే పంటలు మునిగిపోతాయి, రిజర్వాయర్ సంబంధించి పంటలు ఎండిపోయినాయి అని చెప్పేసి ఒక ఇష్యూ నాకైతే నేను అప్పుడు వచ్చిన మీ దగ్గర అది కూడా చేసిన కొంచెం దేవరూపల దగ్గర. అదే కేసీఆర్ గారు వచ్చాడు దిగి వాళ్ళు చెక్కిచ్చిపోయారు కదా. అవును. ఒక తాండాకు సంబంధించి అది ఏంటంటే ఇష్యూ, మరి దానికి ఎందుకు షార్ట్ అవుట్ కాదు? ఇప్పటికి ఈ రోజు కూడా అదే ప్రాబ్లం ఉంది కదా. వాళ్ళకి ఆల్రెడీ బోర్స్ ఉన్నాయండి, మరి ఏమైంది? అన్ని ఎకరాలు పండింది, అదేదో బిట్ ఆపేశారు. అచ్చా, మిరతి వాళ్ళు కూడా వచ్చి ఆడ చేశారు, నాకు తెలుసా. అవును, నేనే వచ్చినప్పుడు. దాంతో పాటు బ్రదర్ ఒకటి సింపుల్ గా చెప్పండి, ఈ 1 year పరిపాలనలో మీకు బాగా నచ్చిన అంశం ఏంది? కాంగ్రెస్ పరిపాలనలో రైతులకు ఏకదాటిలో 2 లక్షల రుణమాఫీ అయిపోయిందండి. రైట్, ఒకటి ఇంకా ఇప్పుడు మన ఏందండి ఇది చూసినా తడుముకుంటున్నారు, జాబ్స్ ఇచ్చారు కదా. ఏది జాబ్స్ ఇచ్చిన దాని మీద సంబంధించిన బ్రదర్ ఈ రోజు కావాలంటే నేను మీరు ఏ ఊరో చెప్పు, నేను నిజంగా ఒకసారి వస్తా, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిరుద్యోగులను పట్టుకొని వస్తా, వాళ్ళని ఎంతగానో వాళ్ళ ఈపుల మీద ఎన్ని లాఠీలు దెబ్బలు పడ్డాయి బ్రదర్, మీరు చూస్తూనే ఉన్నారు. గతంలో కేసీఆర్ సమక్షంలో ఇప్పుడు వాళ్ళేదండి నిరుద్యోగులు దేనికి వచ్చారండి? దేనికి వచ్చారంట? ఇప్పుడు కాంగ్రెస్ పాలన రాగానే నిరుద్యోగులు తయారయ్యారండి. అచ్చా, గతంలో లేదు. 10 నుంచి ఎక్కడ పోయారండి నిరుద్యోగులు? 10 నుంచి ఇస్తే కేసీఆర్ గారు ఇస్తే, ఈ 10 నుంచి కేసీఆర్ గారు జాబులు ఇస్తే నిరుద్యోగులు ఉండకపోతుండే కదా. అంటే మరి దాంతో పాటుగా ఇప్పుడు సరే వాళ్ళందరూ ఇప్పుడు నిరుద్యోగులు అయితే తయారు కారు కదండి. అవునవును, నిరుద్యోగులు తయారు కారు, కానీ కొంచెం సెల్ఫ్ కు సంబంధించిన ఉద్యోగాలు ఉండే, ఐటీ సెక్టార్ లో చాలా మంది వెళ్ళిపోయి ఉండే. ఇప్పుడు ఐటీ సెక్టార్ కూడా టోటల్ గా పడిపోయింది. మళ్ళీ కూడా వాళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిర్రు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ కు సంబంధించిన కొంతమంది నాకు తెలిసిన మిత్రులు చేసేవాళ్ళు, వాళ్ళు కూడా నేను చెప్తాను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఇక మనం ప్రిపేర్ అయ్యామని చెప్పేసి అయినరు. అవునండి, మరి కేసీఆర్ గారు ఎన్నిసార్లు చెప్పలేదండి మీరు 2 లక్షలు ఇస్తాం, ఇంటింటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పాడు, ఇచ్చాడండి కేసీఆర్ గారు. చెప్పింది మీకు అర్థం కావట్లేదు అనిల్ గారు, అట్లా చేయలేదని కాబట్టే కావచ్చు ఈ రోజు ఆయన అధికారం నుంచి దూరం చేసినట్టు. తప్పండి, పెట్టారు 10 ఏళ్ళు వాడారు, ఎందుకు ఇయ్యలేదు కేసీఆర్ గారు? అంటే ఆయన చేయలేదు కాబట్టి నేను చేయను, అంతేనా? చేయలేదంటేనేనండి, చేస్తారండి, ఇంకా టైం ఉంది, 4 ఏళ్ళు టైం ఉందండి. 4 ఏళ్ళు అంటే ఏంటంటే జాతీయ పార్టీలకు సంబంధించిన 4 ఏళ్ళు అంటే ఒక నెక్స్ట్ ఫైనల్ ఇయర్ మొత్తం ఎలక్షన్ ఇయరే ఉంటుందా? రైట్, ఇదంతా మిగిలింది ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది, మిగిలింది నీకు 3 ఏళ్ళు. 3 ఏళ్ళల్లో ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు సంవత్సరాలు కూడా 3-4 ఏళ్ళు వాళ్ళకి ఎలక్షన్ల కోడ్ వచ్చింది కదండి. అదే అంటున్నా, ఎంపీ ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది అంటారు. రైట్, ఇప్పుడు నేను మీరు ఒక మాట అడిగినా నేను ఇంతకుముందు, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం 7 ఏడాది పాలనలో చేసింది ఏంటంటే ఒక మాట ఏమన్నారు, రైతు రుణమాఫీ అని చెప్పేసి అన్నారు, తర్వాత మళ్ళీ తడుముకుంటా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ గొప్పగా చేసింది మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు. మహిళల ఫ్రీ బస్ వల్ల ఇప్పటికే ఇంతకుముందు ఒక మిత్రుడు ఫోన్ చేసి మన దాంట్లో మీరు లైవ్ చూస్తే ఏంటంటే నేను ఫుట్బాల్ ప్రయాణం చేస్తున్నాను, అలా చేయబట్టి మాకైతే ఇబ్బంది అవుతుంది, దానివల్ల దానికంటే మహిళల ఫ్రీ బస్ కొంచెం బస్సులు పెంచితే బాగుండని చెప్పేసి అంటున్నారు.
పెంచుతున్నారండి. ఇప్పుడు అప్పుడు కూడా ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. కాకపోతే ఫ్రీ బస్ పెట్టేసరికి అయితే ఇప్పుడు పని మానుకొని అయితే ఎవరు తిరగరు అండి. ఇప్పుడు ఇంట్లో ఊర్లలో గాని ఇక్కడ గాని ఇప్పుడు 100 రూపాయల పని మార్చుకుని ఉట్టుగా టైం పాస్ బస్సులలో తిరుగుతారా అండి ఎవరన్నా? మరి తిరిగినట్టు మనకు సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, అది కూడా బీఆర్ఎస్ కార్యకర్తలేనా? ఆ పెట్టేటోళ్ళు ఎవరో పెడతారండి, పని పాట లేకుండా అట్లా పెడతారండి. అంతేనా? ఇప్పుడు పని మార్చుకుని అయితే బస్సులలో ఉట్టుగా టైం పాస్ గా తిరిగేట ఈ రోజులు అయితే ఎవరు తిరగరు కాండి. అవును అవును. అది అప్పుడు బస్సులలో అప్పుడు కూడా టైట్ గానే వెళ్తుండే. కాకపోతే ఇప్పుడు కొంచెం ఇక ఫ్రీగా వస్తుంది కానీ 2-3 ఎక్కువ ఆటోలల్లా దాంట్లో దీంట్లో పెట్టేవాళ్ళు కూడా బస్సులు ఎక్కుతున్నారు అంతే. నేను మన సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన బ్రదర్, మీ పాలకుర్తి ఏమి ఎర్రబెల్లి దయాకర్ తోటి, అరే మేము మిస్టేక్ అయినా అనవసరంగా మిమ్మల్ని ఓడగొట్టుకొని మిస్టేక్ అయినా మళ్ళీ మీరే వస్తారని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు. వాళ్ళు కూడా కార్యకర్తలా లేకపోతే నిజంగా ప్రజలే? ఎర్రబెల్లి దయాకర్ కార్యకర్తలండి. అదే కార్యకర్త అంటే ప్రజలంటే ఇప్పుడు ఇంతసేపు మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడుతుంది, మీరు కూడా కాంగ్రెస్ కార్యకర్త నేను అనుకోవచ్చా? నేను కాంగ్రెస్ కార్యకర్తనే. కాంగ్రెస్ రైట్, డిపెండ్ చేసినావు మంచిదే. అంటే నేను అదే చెప్తున్నానా, 1 year అయిపోయింది, ఇంకా గట్టిగా ఈ ప్రభుత్వం ప్రజలకు 6 గ్యారెంటీలు అన్నారు, తర్వాత 450 హామీలు అన్నారు, చేస్తుందని మీకు నమ్మకం ఉందా? చేస్తే ఇప్పుడు నాకు ఇప్పుడు 10 ఏళ్ళలోనండి కేసీఆర్ గారు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదండి. నాకు పెళ్ళయ్యి 8 ఏళ్ళు అవుతుందండి. ఓకే, నాకు ఇంతవరకు రేషన్ కార్డు లేదండి. మా వైపు పెళ్లి చేసుకుని మా ఇంటికి వస్తే అక్కడ ఏమంటే పేరు కొట్టేసారు, ఇక్కడ పేరు ఎక్కియలేదండి. ఇది ఎక్కడనండి మరి? ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఎక్కిందా? ఇప్పుడు ఇవ్వలేదండి, ఇస్తారంట కదా. 1.5 year అయిపోయింది అన్న, ఇంకా మళ్ళీ మీరు 1.5 year గురించే మాట్లాడుతున్నారు. సంవత్సరం అవుతుంది వాళ్ళు ఎంపీ ఎలక్షన్ లో 3-4. నేను ఒకటి ఇప్పుడు ఈ 1 year పరిపాలనలో కేవలం రైతు రుణమాఫీ కోసమే 1 year తీసుకుంటారా కాంగ్రెస్ గవర్నమెంట్? రైతు రుణమాఫీ అండి, రైతు రుణమాఫీ అయిపోయింది, ఫ్రీ బస్ అయిపోయింది, రైతు భరోసా ఎక్కడ పోయింది? వీళ్ళు ఇచ్చిన రైతు బంధు అంటున్నారు కదా, 7,500 ఎప్పుడు వాడాలి బ్రదర్? ఎప్పుడు వాడాలి? ఎప్పుడు వాడాలి అసలు? అంటే పడాలండి. అసలు రైతు భరోసా ఇచ్చి కూడా వేస్ట్ అండి. కేసీఆర్ గారు అది ఎందుకు పెట్టారో కూడా ఒక రైతుగా రైతు భరోసా తీసేయమంటున్నాను. అదే గిట్టుబాటు ధర ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు రైతు భరోసా దేనికి ఇస్తున్నారండి? ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నోనికి 50,000 వస్తున్నాయి. అంటే ఈ లెక్కన మీరు నీ ప్రాస్పెక్టివ్ ప్రకారం రైతు బీమా కూడా వద్దు, రైతు రుణమాఫీ కూడా వద్దు, మళ్ళీ ఎందుకు ఇచ్చి రుణాలు ఫస్ట్ కాన్స్ ఉన్నాయి కదండి. అవి ఇచ్చిన రైతు భరోసా ఇస్తే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే ఇవ్వాలండి అది. అంతేనా? అవును, వేరేటోళ్ళకి వద్దు. రైట్, గుడ్. వాళ్ళు పండించిన పండకున్న వాళ్ళకు పైసలు వెళ్ళిపోతున్నాయండి. ఇప్పుడు రైతు బీమా అంటే కౌలు రైతులకు ఇవ్వాలి, అది కౌలు రైతులకు పోతుందండి, పోతలేదు. కౌలు రైతు కౌలు తీసుకొని పెడతాడు వరి. ఇప్పుడు మీ సైడ్ నాకు చాలా వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనిల్ భాయ్. ఇప్పుడు మీ సైడ్ ఇప్పుడు మీరేంది మొత్తం తరి పంటనా అంతర పంటనా మీది? మామూలుగా చెలకన తరి పంటలో ఇప్పుడు తరి పంటలో ఫర్ సపోజ్ మీరు ఒక కౌలుదారునికో లేకపోతే ఇంకోరికో ఇచ్చిరనుకో, ఎట్లా ఇస్తారు మీరు? ఎకరానికి ఇంత ఏమని ఇస్తారా లేకపోతే సిరిసగం పెట్టుబడితో ఇస్తారా? అంటే పర్సన్ బట్టి ఉంటదండి. కొందరు ఎకరానికి ఇంత ఇవ్వమంటారు, కొన్ని సిరిసగం ఇస్తారు. ఇప్పుడు ఎకరానికి ఇంత ఇవ్వమంటే ఇప్పుడు సపోజ్ పెట్టుబడి పొలం నాది, నీళ్లు నాయి, మనం పెట్టిన పెట్టుబడిలో దాంట్లో సగం నాది, అంతేనా? రైతుది సగం, ఎవరిది? కష్టం ఆయనది, కష్టం కౌలుదారిది, అండ్ పెట్టుబడి సగం కౌలుదారిది. ఇది ఒక లెక్క, అవునా కదా మామూలుగా అయితే? దీంట్లో మరి కౌలుదారుడు అని ఎట్లా అంటామండి? చాలా మందికి డౌట్ ఉంది. కౌలుకి వేస్తుండు కదా ఆయన, ఇప్పుడు ఆయన వచ్చి పని చేయలేడు కదా. ఇప్పుడు నేను కౌలు చేసుకున్నాను అనుకో, నేనే వెళ్ళి పొలం దున్నాలా, నేనే చేయాలా? ఆయన వచ్చి ఏదో వచ్చి పైసలు ఇచ్చిపోతాడు, ఆయన తప్పించి ఆడ ఏం చేసేది. అంతేనా? టోటల్. అవును, రైట్. ఎండ్ ఆఫ్ ద డే 2014 మేము పెట్టిన ఒక మోసంతో స్టార్ట్ అయింది, మోసంతో ఎండ్ అయిందని అంటున్నారు మీరు. లేదు కాదు, బాగా అద్భుతంగా చేసిందని చెప్పేసి అంటున్నారు మీరు, అంతేనా? ఎవరు? కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా అంటే చేస్తుందండి. అరే అద్భుతంగా చేస్తున్న దానికి చాలా తేడా ఉంటుందన్నా.
అంటే ఇప్పుడు మీ 1 year అవుతుంది కండి, మొత్తం 5 ఏళ్ళు అయిపోయినాక ఎట్లా ఎవరు చెప్పారు మరి డిసెంబర్ 9 చేసింది? ఎవరు చెప్పారు మరి డిసెంబర్ 9 తారీఖు ఎమ్మటే వెళ్ళండి రైతు రుణమాఫీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 తర్వాత మనం ఇప్పుడు తీసుకుంటే 5,000 తర్వాత 7,500. ఎవరు చెప్పారు మరి 1 year లో? మేము చెప్పారండి, ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు. మరి కేసీఆర్ గారు అన్ని చేశారు, అన్ని చెప్పినట్టు. నీ దండం పెడతాను మళ్ళా నువ్వు ఆడికే అక్కడ ప్రజలు ఎవరు ఈరోజు ప్రజలు ఎవరిని నమ్మిర్రు? ప్రజలు ఎవరిని నమ్మిర్రు? ఎందుకు చేయలేదు 10 ఏళ్లలో? ఇప్పుడు ఆయన చేసినంత ఆయన చేసినంత ఈయన చేస్తే ప్రతి ఒక్కరికి ఇస్తాను ఇచ్చారా? అరే ఇప్పుడు ఆయన చేసింది ఈయన చేస్తే మాత్రం చరిత్రలో నిలిచిపోతాడు. మరి ఇప్పుడు ఆయన చేసిన రైతు బంధు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి టైం ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా బ్రదర్. సింపుల్ ముచ్చట కదా, 2,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పారు. 13 నెలల నుంచి ఇప్పుడు బాగున్నట్టే కదండి, బడ్జెట్ లేదు కదా. కేసీఆర్ గారు వీళ్ళని కూడా అప్పచేయమంటున్నారా చెప్పండి మరి. అదే నేను అదే దాని కాడికే రాబోతున్నా. సరే వాళ్ళు 10 ఏళ్లలో 6 లక్షల కోట్లు లేకపోతే 4 లక్షల కోట్లు ఎంతో మనకు ప్రజలకు అది తెలియదు, జర్నలిస్ట్ నాకు తెలుసు, నేను చెప్పమంటే చెప్తా. కానీ ఈ 1 year కాలంలోనే 1,27,000 కోట్ల అప్పు చేసింది బ్రదర్. దేనికోసం? రైతు బంధు కోసమా, రైతు భరోసా కోసమా, రుణమాఫీ కోసమా, కళ్యాణ లక్ష్మి కోసమా, తులం బంగారం కోసమా, లేకపోతే ప్రజలకు సంబంధించిన పెన్షన్ల కోసమా, లేకపోతే ఆడపిల్లల స్కూటీల కోసమా, లేకపోతే ఇవన్నీ దేనికోసం? అప్పులు చేశారండి, చేయలేదని మేము కూడా అంతలేని. ఇప్పుడు కేసీఆర్ చేసిన అప్పులకైనా కట్టాలి. ఇప్పుడు మన రైతు అప్పులు చేసి అప్పులు కడతారా బ్రదర్? ఇది ఆర్థిక వ్యవస్థలో ఇట్లుంటుందా? అప్పులు చేసి అప్పులు కడతారా మాటే కదా. ఇప్పుడు నేను సింపుల్ గా ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన ఓన్లీ 1 year లో 13 నెలల కాలంలో కేసీఆర్ గారు చేసిన అప్పులకు మిత్రులు ఎవరు కట్టాలండి? అంటే అప్పు చేసి కడతారు. అప్పు చేసి కడతారా? మరి ఏ నుంచి కట్టాలండి? అరే పెంచు భయ్, ఐటీని పెంచు, ఐటీని పెంచు, రాష్ట్ర అభివృద్ధిని ఎట్లా సాధించాలో పెంచు. ఎందుకు పెంచలేదండి? పెంచింది కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు అయినాయి బ్రదర్. ఇన్ని అప్పులు ఎందుకైనా అన్ని అప్పులు ఎందుకైనా నేను చెప్పిన. ఆయన రైతు బంధు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు చెప్తున్నా. రుణమాఫీ చేశారు కదా. ఎవరికి అవుతుందండి? అదే నేనేమో ఎపార్ట్ లైన్ కాదు కదండి. ఇంకొకటి నేను ఎపార్ట్ లైన్ కాదు కదండి. నేను కూడా తెలంగాణలో ఒక రైతునే, నేను కూడా తెలంగాణలో ఒక జర్నలిస్ట్నే, నేను కూడా తెలంగాణలో ఒక ఓటర్నే, నేను కూడా తెలంగాణ ఒక ప్రజల్నే, నేను కూడా ఒక ఊరిలో మొత్తం కేసీఆర్ సపోర్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. నేను సపోర్ట్ ఇచ్చడం కాదండి, ఆయన చేసిన దాన్ని కాబట్టి ఇలా అధికారం దూరం చేసి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను అడుగుతున్నా. ఇద్దామా? ఇంకొక సంవత్సరం ఇద్దామా? సంవత్సరం ఏందండి, ఇంకొక 2 సంవత్సరాలు ఇద్దామా? చేస్తారు. అచ్చా 3 ఏళ్ళు ఇంకా ఇద్దామా? 3 ఏళ్ళ టైం కూడా ఇద్దాం. మళ్ళీ సేమ్ మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటా. మళ్ళీ నేను కరెక్ట్గా 24వ తారీఖు ఇప్పుడు 25 మళ్ళీ సేమ్ డిసెంబర్ 30 తారీఖున మనం మాట్లాడదాం దీన్ని. మళ్ళీ సేమ్ అప్పుడే కూడా ఇట్టే చెప్పే 2 ఏళ్ళే కానీ అయిపోయిందని చెప్తావు. ఇట్టే జరుగుతుంది, అంతకు మించి అయితే ఇంకేమో. నేను ఎవ్వరికి బ్రదర్ యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తున్నా. నేను ప్రశ్నించే గొంతుకని 16-17 ఏళ్ల నుంచి ఉన్నా. నేను యాజ్ ఇట్ ఈజ్ నేను ఏది చేయమంటే మాట్లాడతలేరండి. ఇప్పుడు నువ్వైతే కార్యకర్త లెక్కనే మాట్లాడుతున్నావు. నేను అది ఎట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది. అరే నేను ఇంతగానో చెప్పా కదా బ్రదర్, నువ్వు చాలా సింపుల్ గా తీసేస్తున్నావు. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు అంటే వాళ్ళకు టైం ఇద్దామండి, టైం ఇద్దాం బ్రదర్. 1 year లో 3-4 నెలలు ఎలక్షన్ కూడా అయిపోయింది మిత్రమా. 100% మీరు చెప్పింది కూడా ఇవ్వాలి. కేసీఆర్ కానీ ఎత్తి చూపాలన్న ప్రభుత్వం ఎందుకు రావట్లేదండి? ఇక ఇప్పుడు ఇది రాష్ట్రానికి పెద్ద సమస్య కదన్నా. ఇప్పుడు ఇది రాష్ట్రానికి ఇది పెద్ద సమస్య కాదండి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఏమంటే కేసీఆర్ అసెంబ్లీకి రావడం అనేది పెద్ద సమస్య. లేకపోతే అల్లు అర్జున్ కు సంబంధించిన దాని మీద అరెస్ట్ ఇలా పెద్ద సమస్య రాష్ట్రానికి. లేకపోతే ఇంకోరు హీరో కొడుకు కోడలు విడిపోతే అది రాష్ట్రానికి పెద్ద సమస్య. అల్లు అర్జున్ గారి విషయంలో అరెస్ట్ చేయడం తప్ప అంటున్నారా మీరు? నేను అట్లా అంటలేదు, అది రాష్ట్రానికి పెద్ద సమస్య అయింది అంటున్నా. దేనికి అండి? అరే ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు గత పెద్ద సమస్య అండి అది. రాష్ట్రాలకు నడుస్తుంది కదే అన్న. లేదండి మీరు తప్పు సరే మీరు మాట్లాడితే కరెక్ట్. కేసీఆర్ గారు ఎందుకు ప్రజలలో తిరుగుతలేడు? ప్రతిపక్ష హోదాగా అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఇప్పుడు అదే అంటున్నా, అదే పెద్ద సమస్య. సీఎం గా ఉంటేనే అసెంబ్లీకి వస్తా, ప్రజలలో తిరుగుతా, ఆయన ఉద్దేశంతో ఉన్నాడు. ఓడిపోతేనే ప్రజలు ఎవరో తెలియదు నాకు. అవునా? ఇప్పుడు 1 year కంటే కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదండి? ఏడికి? ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రజలను ఎందుకు తిరుగుతలేడండి? తిరిగిండు కదా. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి? అరే తిరుగుతున్నారు కదండి. ఎక్కడ తింటారని చెప్పండి. మీ ఊరికే వచ్చిందని నువ్వే చెప్పినావు కదా బ్రదర్. ఇలాగా
మీ ఊరికి వచ్చి చెక్కించడం అది కాదు, మీ ఊరికి వచ్చి చెక్కించిపోయడం నువ్వే చెప్పినావు కదా బ్రదర్. ఇలా వచ్చారండి అది సరే, ఎన్నిసార్లు వచ్చిందండి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత? ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీ పాలకుర్తి నియోజకవర్గానికి బ్రదర్ ప్లీజ్, ఇది మనం డిబేట్ జస్ట్ మనం మాట్లాడుతున్నాం. మీ ఊరికి ఈ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు? అంతెందుకండి, లాస్ట్ సారి నాకు తెలిసి 2020లో 19లో అండి మా ఊరికి వచ్చారు కేసీఆర్. మీరు కూడా సేమ్ ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తున్నారు డైవర్స్ అని చెప్తున్నారు కదా. అండి ఉగాది వెళ్ళిన తెల్లారే రాళ్ల వర్షాలు పడి మా ఊరు పక్కన బొమ్మకల్కి వచ్చారు కేసీఆర్ గారు. అవును, ఎకరానికి 10,000 ఇస్తానని చెప్పారండి. ఇచ్చిందా మరి? ఎకరానికి 2,000 కూడా పడలేదండి, 2,000 పడ్డాయి ఎకరానికి. ఇప్పుడు మొన్న ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చినా అండి? నేను కేసీఆర్ గారు అప్పుడు చెప్తున్నావు, ఇప్పుడు మొన్న కూడా జరిగింది కదా, పంట నష్టం అయితే జరిగింది కదా. పంట నష్టం జరగలేదండి మాకనైతే, అకాల వర్షానికి జరిగింది బ్రదర్. నేను మా ఊర్లో జరిగింది చెప్తున్నాను, నేను రాష్ట్రానికి గురించి మా ఊరు పక్కన తండ విలేజ్ కి వచ్చారు కేసీఆర్ గారు, గుర్తుందా మీకు? తెల్లారే వచ్చారు. ఏదేమైనా కూడా నేను మళ్ళా కూడా చెప్తున్నా, ఇంకొకసారి లాస్ట్ అడుగుతున్నా, కేసీఆర్ గారు చేసిన తప్పులను మీరు దాస్తున్నారు. మేము ఎందుకు దాస్తాం బ్రదర్? మాకు ఇప్పుడు కేసీఆర్ చేసిన తప్పులు ఎందుకు దాస్తాము, అప్పులు ఎందుకు దాస్తాం మేము? నేను అదే చెప్తున్నా కదా, మా ఊరికి వచ్చి మా ఊరి పక్కన తండకు వచ్చి చెప్పి వెళ్ళాడండి, ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పాడు. ఎకరానికి 10,000 కదా, 2,000 రూపాయలు పడ్డాయండి. అవునా? ఇక ఇప్పుడు నేను ఇప్పుడు అంటేనేమో మళ్ళీ మీరు అంటారు కానీ 7,500 ఇస్తామని అన్నది ఎవరు? సరిపోదని చెప్పిన వాళ్ళు, ఆ రోజు ప్రాపగండ చేసిన వాళ్ళు ఎవరు? ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనేమో ఒక తీరుగా, అధికారం రాకముందు ఒక తీరుగా మాట్లాడతారా బ్రదర్? ఎవరైనా ప్రజల కోసం మాట్లాడారు. దేశం ఏమంటారు దాన్ని, ప్రజలు ఒక గొప్ప గౌరవం ఇచ్చిర్రు, నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చి అలా దాని మీద గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత ఇలా ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టడం అవసరం? గురుకుల పాఠశాలలు ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా? నిరుద్యోగులు ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా? రైతులని అరే చూస్తున్నారు కదా, 48 మంది మన బిడ్డలే కదా. ఏమో మరి సంవత్సరంలో 48 మంది పిల్లలు పాము కాట్లతో చచ్చిపోయింది అయితే నేను చూడలేదు బ్రదర్. మీకు ఏమన్నా ఉంటే తప్పనిసరిగా నా నెంబర్ మీకు ఇస్తా. అంటే పాము కాట్లు లేదు, ఎవరన్నా ఇక్కడి నుంచి పాములు వదిలిపెట్టి కడిసి వచ్చిన దాకా తీసుకొచ్చి అలా వేసిర్రా? టోటల్లీ మీరు మిస్టేక్ అవుతున్నారు. రైట్, ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అనిల్ బ్రదర్. రైట్ బ్రదర్, రైట్.